ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతును, ఆనందించుడి. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అందించున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు ఏంటంటే, మీరు ఎప్పుడూ సంతోషించాలి, మీరు ఎప్పుడూ ఆనందించాలి, మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేనిలో ఆనందం అండి? ప్రభులో ఆనందించండి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం మనం ఈ ఆనందం గురించి, ఈ సంతోషం గురించి. ప్రభులో తప్ప ఈ లోకంలో ఎక్కడైనా మనకు సంతోషం దొరుకుతుంది. కానీ తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ఆనందం. ఈరోజు నీకు ఒక గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషపడతాం. రేపు ఆ ఉద్యోగంలో కలిగే స్ట్రెస్, ఒత్తిడి, బాధ, టెన్షన్, దాంట్లో ఎదురయ్యే మనుషులు మాట్లాడే మాటలు, వీటన్నిటిని బట్టి మనము కలవరపడతాం, టెన్షన్ పడతాం. ఈరోజు డబ్బు ఉందని సంతోషపడతాం, కానీ డబ్బు ఎక్కువైన కొలది దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు. దాంతోపాటు మనకు కలవరం కూడా ఎక్కువ అవుతుంది. ఈ లోకంలో ఇలాగ చూసుకుంటూ ఉంటే మనుషులు నేను పొగుడుతుందంటే సంతోషం, కానీ ఎంతమంది మనుషులు నేను పొగుడుతూ ఉంటే అన్ని నిందలు, అన్ని అవమానాలు నువ్వు భరించాలి. ఇంకా పొగడబడుతున్న నీకు శ్రమ. ఈ రీతిగా మనము దేంట్లో చూసినప్పటికీ కూడా సంపూర్ణమైన సంతోషాన్ని మనము చూడలేము. కానీ సంపూర్ణమైన సంతోషం, ఆనందం ఎక్కడ మనకు దొరుకుతుందంటే కేవలం ప్రభువులో మాత్రమే సంపూర్ణమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. అందుకే ప్రసంగి అంటున్నాడు, సమస్తము వ్యర్థము. సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాలంటే నీకు ఎక్కడా దొరకదు ప్రభులో తప్ప. డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉంటాను అని చెప్తున్నావు కదా, డబ్బులో కూడా నువ్వు సంతోషపడలేదు. ఎందుకంటే కలవరము, కొంతమందికి డబ్బున్నా దాన్ని అనుభవించే సామర్థ్యత కూడా ఉండదు. అలాంటి పరిస్థితులు ప్రతి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ చూసినా సంతోషం లేదు. సంతోషం ఇవ్వగలుగుద్దేమో లోకం, కానీ పరిపూర్ణమైన సంతోషం అస్సలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభులో సంతోషించడానికి, ప్రభులో సాగడానికి మీరు ప్రయత్నించండి. సంతోషానికి అర్థము, సంతోషంలో ఉన్న ఒక గొప్ప అనుభవం కేవలం ఆయనలో మాత్రమే మీరు చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించాం. ప్రభువులో ఆనందించుడి అని చెప్పేసి పౌలు ఊరికనే అనలేదయ్యా. ఈరోజు మాకు దాని యొక్క అంతరార్థాన్ని మీరు మాకు చెప్పినందుకు, బయలుపరిచినందుకు నీకు వందనాలు. ఇందులో సంతోషం ఉంటుందేమో అని చెప్పేసి లోకంలో ప్రతిదాన్ని పరిశోధించిన ప్రసంగి సమస్తము వ్యర్థము అని చెప్పేసి చివరికి ఒక కంక్లూజన్ అనేది ఇచ్చాడు. మహోన్నతుడైన దేవా, మేము ఎందులో ప్రవేశించినా కానీ, ఎందులోకి వెళ్ళినా కానీ సంపూర్ణమైన సంతోషాన్ని మేము పొందుకోలేము. కానీ నిజంగా సంతోషం కేవలం నీలో మాత్రమే అని చెప్పేసి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఇక ముందు అనేకులు నీలో సంతోషించే అనుభవంలోనికి తండ్రి, అట్టి పరిపూర్ణతలోనికి వెళ్ళటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బదులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.